దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తున్నప్పుడు ఈ లోకంలో కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని చూసి కృంగిపోక ముందుకు సాగిపో. నీవు పడ్డ ప్రతి శ్రమకు, నిందలకు, అవమానాలకు, కష్టాలకు, కన్నీళ్లకు, ప్రతి దానికి లెక్క కట్టి మరీ నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించాలని నిర్ణయించుకున్నప్పుడు మీకు నిరాశను పరిచయం చేస్తారు. మీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. మీకు ఒంటరితనాన్ని పరిచయం చేస్తారు. ఈ లోకంలో మీకు సహాయం చేయడానికి దేవుడు తప్ప ఎవరు లేనన్న విషయాన్ని తెలియజేస్తారు. శ్రమల్లో దేవునికి నమ్మకంగా ఉంటున్న మీకు అప్పుడు నిజమైన దీవెనలు మొదలవుతాయి. ఆమేన్. నవ్వుతున్నారా? ఎగతాళి చేస్తున్నారా? గేలి చేస్తున్నారా? నువ్వు ఎందుకు పనికిరావనే? నవ్వనే. నవ్వే వారిని నవ్వని, ఎగతాళి చేసే వారిని ఎగతాళి చేయనే. ఒక రోజుంది, ఆ రోజు నీ చరిత్ర మారే రోజు. ఒక రోజుంది, ఎవరెవరైతే నమ్మారో వారి నోర్లు మూయబడే రోజుంది.